ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ప్రజల్ని పలకరించుకుంటూ కొనికి మాత్రమే వస్తాడని చెప్పి ప్రజలకు ఇప్పుడు అవగతం చేస్తా ఉన్నాడు. అధికారంలో ఉంటే హెలికాప్టర్ ఎక్కేసి ఆ పక్కన ఈ పక్కన తిరుగుతూ ప్రజల గురించి పట్టించుకొని ఈ మాజీ ముఖ్యమంత్రి గురించి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం మొదలుపెట్టినారు. ఈ రోజు అక్కడ ఏదో జరిగిపోయింది ఉపద్రవం అని చెప్పి న్యాచురల్ కెలామిటీలో అక్కడ డ్యామేజ్ జరిగితే దాని మీద ఆల్రెడీ అధ్యక్షులు గారు చెప్పడము, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు వెళ్ళి అక్కడి నుంచి పరిశీలించడము, నిన్ననే దాని మీద మంత్రి గారితో మాట్లాడటము, అధికారులను సంసిద్ధం చేసి ఎంత డ్యామేజ్ జరిగింది దాని మీద ఒక సర్వే చేసి ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద డిజాస్టర్ యొక్క వీళ్ళకు రైతులకు ఏ విధంగా ఆదుకోవాలనే అంచనాల మీద ముందుకెళ్ళిపోయాక ఈయన తన సొంత కార్యక్రమం మీద పులివెందులకు వచ్చి దాన్ని కూడా రాజకీయం చేసుకుంటూ సొంత పనికి వచ్చి రాజకీయ పని కూడా చేసుకోపోవడానికి పోయి అక్కడ ముసలి కన్నీళ్లు కార్చడం జరిగింది. అక్కడ అధికారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు మాకు దీనికి ఇన్పుట్ సబ్సిడీ ఉంది అని చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ గత 8-10 సంవత్సరాల క్రితం వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నిసార్లు పోయారు, ఎన్ని న్యాచురల్ కెలామిటీస్ లో పోయి ప్రజలను పలకరించినాడు, వాళ్ళని అందుకున్నాడు, వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నాడని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. అందుకే కదా ఆ రోజంతా హెలికాప్టర్లకి అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈ రోజు ఆయన్ని పదవిలోంచి తీసేసి నువ్వు పనికి రావు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన్ని కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని ఇంత చాలు నీకు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. మళ్ళా 3 సంవత్సరాలు వస్తానంటున్నాడు. ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వచ్చేసి ఏదో చేసేస్తాను మిరాకిల్స్ అంటే ఆ యొక్క తప్పును 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించినారు. ఆయన్ను గతంలో ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు వెనకబడి తీసుకుపోయిన దానికి ప్రజలందరూ 15 సంవత్సరాలు కష్టపడే పరిస్థితి తీసుకొచ్చినారు. ఈరోజు రాష్ట్రంలో అసలు డబ్బులే లేకుండా ఊడ్చిపెట్టుకొని పోయినారు. ఏం చేసినాడు ఈయనంటే మందల కింద అవినీతి తిమింగలాలను తయారు చేసి పెట్టినాడు. అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఎన్ని అవినీతి కార్యక్రమాలంటే ఆయన పార్టీలో ఉన్న ఆయన శిష్యులు ఆయన తిమింగలాన్ని మింగేస్తే ఈయన చిన్న చేపలని మింగేసినారు. ఈరోజు మళ్ళా కడప నియోజకవర్గం కానీ కడప జిల్లా కానీ మళ్ళా మన కోసం మనం ఆలోచించుకొని మన కడప జిల్లాని రాష్ట్రంలో తల ఎత్తుకునే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం కడప జిల్లాలోని ప్రజల మీద అందరి మీద బాధ్యతగా ఉంది. ఈరోజు అధికారం లేకపోతే ముసలి కన్నీళ్లు కాల్చుకుంటూ వచ్చి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రారదొరాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రజలు ఆయన అనుకున్నాడు ఇంకా ప్రజలు ఇంకా అమాయకంగా ఉండారు, ముద్దులు పెడితే హగ్గులు ఇస్తే ఇంకా ప్రజలు అదే మాయలో వచ్చేసి పడిపోతారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు అనుభవించింది చాలు. వాళ్ళెవ్వరు నీ మాటలకి నీ చేష్టలకి నీ యొక్క దానికి పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు. డెఫినెట్ గా ప్రజలు నువ్వు వద్దు బాబోయ్ అని చెప్పి ఈ రోజు 11 సీట్లతో మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్రాల నుంచి పాల్గొరారు. ఈ రోజు మీరు ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చూసింటారు. కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దొంగగా వచ్చి రిజిస్ట్రార్లో సంతకం పెట్టి పోయారు. అంటే వాళ్ళు ఎంత తపన చెందుతున్నారంటే ఆ 11 మందిలో కొంతమంది అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నాం అంటే ఈయన ప్రెషర్ వల్ల కూర్చోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు దొంగగా వచ్చి సంతకం పెట్టి ఆనందపడుతున్నారు. అంటే వాళ్ళ గతి ఎంత అధ్వానంగా చేసినారంటే వాళ్ళని రానియకుండా శాసనసభలోకి రానియకుండా ప్రజల సమస్యల గురించి ప్రశ్నించకుండా కట్టడి చేస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ పార్టీలో గెలిచిన 11 మంది వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను ప్రశ్నించడానికి ప్రభుత్వం ద్వారా ఆ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు వాళ్ళని ఆ కుర్చీలో కూర్చోబెట్టి అధికారం ఇచ్చినందుకు బాధ్యతగా తల వంచి అసెంబ్లీకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఆయన తక్క మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు ఉంది. ఈ రోజు రాలేకపోతున్నారు. దొంగ సంతకాలు పెట్టుకుని అసెంబ్లీలోకి రాకుండా మరి అసెంబ్లీలోంచి రిజిస్టర్ బయటికి తీసుకుపోయినారో లేకపోతే అసెంబ్లీకి ముసుగు కప్పుకొని వచ్చి సంతకాలు పెట్టుకుపోయినారో ఆ సంతకాలు పెట్టుకుపోయిన వాళ్ళే తెలుసు. మన జిల్లా నుంచే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టారంట. సో ఇంత అధ్వాన్న పరిస్థితిలో ఇద్దరు పెట్టారంట, రాజంపేట బద్వేలు ఇద్దరు పెట్టారంట. ఉమ్మడి జిల్లాలో ఇలా ఉంది పరిస్థితి. ఈ రోజు ఈయన వచ్చేసి ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల్లో చీ కొట్టించుకుని పోయే యొక్క వ్యవహారానికి ఈయన వెళ్తున్నాడు. ఇంతకు ముందు ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి 19 నుంచి 24 వరకు.
ఏ దానికి పోలేదు, ఎవరిని పలకరించలేదు, ఏ విషయం మీద ఆయన ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు. కానీ కాబట్టి ప్రజలందరూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు, ఈయనని అదే పొజిషన్ లో కూర్చోబెడితే కనీసము బయట ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. మంచి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రము డెఫినెట్ గా ఆయన పరిచిన నష్టాన్నిలోంచి బయటికి వచ్చి డెఫినెట్ గా భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు పోటీగా ముందుకెళ్తాదని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఈ రాజకీయ నాటకాలు ఈ వేషాలు వేసినా కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను.